యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగున, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలగవలెనని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఈ వాక్యములో చివరి మాటల్లో సమూయేలు తల్లిగారైనటువంటి హన్న చెప్తున్న మాటలో, యెహోవా నాకు మహాబలము కలుగు చేసెను, నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. ఆయన రక్షణను బట్టి సంతోషం ఉన్నదని హన్న మొదటి ప్రారంభములో బహు దుఃఖాకాంతురాలుగా ప్రార్థన చేసింది. దేవుడు ఆమె దుఃఖములన్నీ కూడా సంతోషముగా మార్చాడు. చాలామంది జీవితమును మీరు గమనించాలి. ఈ సంతోషము, ఆనందము ఎక్కడ ఉన్నది అని అంటే ఆయన రక్షణలో ఉన్నది. ఆయన మహాబలము చేత రక్షణను బట్టి వారికి సంతోషము, సమాధానము కలుగు చేస్తారు. కాబట్టి ఈరోజు ఆ రక్షణ మన జీవితంలో ఉండాలి. ఆ రక్షణ విషయంలో నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వాక్యం చెప్తున్న మాట. ప్రతి జీవితము సంతోష సమాధానాలతో ఉండాలంటే యేసుక్రీస్తు రక్షకుడిగా ప్రభుని స్వీకరించి ఆయన రక్షణను కొనసాగించాలి. ప్రభు మనకి ఎంతో సంతోష సమాధానాలు ఉంచాడు. కీర్తన గ్రంథములో 118వ కీర్తనలో 15వ వచనములో చదివితే 15లో, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదాలు వినబడుచున్నవి. యెహోవా దక్షిణ హస్తము సహకారమైగా చేయుచున్నాడని చెప్తున్నారు. ఎప్పుడైతే ఏ కుటుంబానికి రక్షణ ఉంటుందో, నీతిమంతుల గుడారములు రక్షణను గూర్చినటువంటి సునాదాలు వినబడతాయి. ఉత్సాహ సునాదాలు మీరు గమనించాలి. ప్రభు సన్నిధిలో ఆ రక్షణలో ఉన్నది ఉత్సాహ సంతోష సునాదాలు. చాలామంది కూడా మొదటి ప్రారంభములో బాధల్లో, కష్టములో, శోధనలో ఉన్నప్పుడు ప్రభు వాక్యమును విని మనసు మార్చుకొని రక్షణ పొందుకునేవారు కొందరు. మరికొందరేమో, అయ్యా మాకు హెల్త్ బాగోలేదు, హెల్త్ బాగుంటే మేము రక్షణ పొందుకుంటాం అని కొంతమంది ఒడంబడిక తీసుకున్న వాళ్ళు కొందరు. మరికొందరికేమో పెళ్ళిళ్ళలో బాప్టిసాల రక్షణ కావాలి, ఈ పెళ్ళిళ్ళు అయ్యేంతవరకే ఇలా బాప్టిసాల రక్షణ. చూడండి, బాధలలో కలిగినప్పుడు కాదు, రోగములో ఉన్నప్పుడు కాదు, ఏదో అవసరాలు తప్పని పరిస్థితుల్లో కాదు. ఈ రక్షణ అనేది నీతిమంతులుగా మనం తీర్చబడటం, ఆయన నీతి రక్తము చేత మనం కడగబడి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చినటువంటి ఉత్సాహ సంతోష సునాదాలు వినబడతాయి. ఈరోజు ప్రభు సన్నిధిలో కొందరిలో లేదు. అందుకనే కొన్నిసార్లు రక్షణ పొందుకొని వెనకబడిపోతుంటారు. వ్యసనానికి బానిస అయిపోయి, తాగుడికి మరలా తిరిగి, మరలా సినిమాల చుట్టూ, పేకాట్లు చుట్టూ, నానా విధమైనటువంటి బలహీనతల్లో పడతాం. ఇలా చేస్తున్న కొందరు ఉంటారు. కొన్ని విషయాలు చెప్తుంటారు, అయ్యా ప్రార్థనకు వచ్చి రక్షణ పొందుకుని మేము పడిపోయాం. దేవుణ్ణి విడిచిపెట్టి రక్షణను విడిచిపెడితే ఇంతకు ముందు కన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరింత ఎక్కువగా వారి మీద పడతాయి. అంటే ఇది దేవుడు శిక్షిస్తున్నాడు అని మీరు అనుకుంటారు కొంతమంది. కాదండి, అపవాది అయిన సాతానుడి గురించి చెప్తాడు. ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉంటుంది. అమర్చబడి శుభ్రముగా ఉన్న ఇంట్లో దేవుడు ఉండాలి, అంటే ఆయన వాక్యం ఉండాలి.
ఆయన వాక్యము లేకోకుండా ఖాళీగా ఉండటం వలన విడిచిపెట్టినటువంటి తన ఇంటిని విడిచిపెట్టి నీరు లేని చోట తిరుగుతున్న అపవిత్రాత్మ వచ్చి అందులో ఎవరు లేకపోవటం వలన వెళ్ళి చెడ్డవైన 7 దయ్యములను వెంబడి పెట్టుకొని వచ్చను. ఆ మనిషి మొదటి ప్రారంభ స్థితి కంటే ఇప్పుడున్న పరిస్థితి అపవాది వచ్చి ఇదిగో వాడిని గలిబిలి చేసి బహు చెడ్డవిగా మారిపోతాయి. చాలా జాగ్రత్త. యేసయ్యను మనము అంటుకొట్టుపట్టి ఆయనతో మనం జీవించాలని తీర్మానం చేసుకున్నాం. ఆయన ఎక్కడ మనం విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెడితే అపవాది సాతాను చేతుల్లో పడతారు. కాబట్టి ఇదిగో నీ కుటుంబంలో రక్షణ సునాదాలు వినపడాలి, సంతోష సమాధానం. ఎందుకు నీవు నీ ముఖమును వికారం చేసుకుంటావు అంటాడు. రక్షణ గురించి, దేవుడంటే, మారు మనసు అంటే, ప్రభుత్వం నడుచుకుంటంలో ఎందుకు నీకు అంత ముఖం వికారం? కొంతమంది జీవితంలో నెహెమ్య కాలంలో నెహెమ్యకు ఒక ఉద్యోగం, రాజుగారికి పాత్రను అందించేటువంటి ఉద్యోగం. ఎందుకనంటే నెహెమ్య చక్కని వాడు. అతని ముఖస్పర్శ చూస్తే అంత చక్కగా ఉండేటువంటి తలంపులు కలిగినటువంటి నెహెమ్య. ఈ రాజు ఒకగానొక సమయంలో నెహెమ్య గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, కాగా రాజు అంటున్నారు, రాజునకు వ్యాధి లేదు కదా, నీ ముఖము ఎందుకు విచారముగా ఉన్నదేమో, నీ హృదయ దుఃఖము చేత అది కలిగి ఉన్నది, ఎందుకు కలిగి ఉన్నదని అతన్ని అడుగుతున్నాడు. ఏం నెహెమ్య, మాకేం రోగం లేదు కదా, నీ హృదయం ఎందుకని నీకు ముఖం దుఃఖముగా ఉన్నది? కొంతమంది జీవితాలు అంతే. అక్కడ సందర్భం వేరు. ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు, ఆత్మ చెప్తున్న మాటలు ప్రభు విషయంలో. ప్రభు రాజ పాత్రలో ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వెంబడించటంలో, ఆయన రక్షణ పొందటంలో, ఆయన రక్షణలో కొనసాగించటంలో ఎందుకు ముఖం వికారం చేస్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రక్షణని? అది మంచి పద్ధతి, మంచి ఆత్మ సంబంధమైన సంగతులు కావు. 51వ కీర్తనలో 12వ వచనంలో చూస్తాం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఏం కలిగించమంటున్నాడు దావీదు అక్కడ? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, సమ్మతి కలిగిన మనస్సు నన్ను దృఢపరచు. అప్పటికే బలహీనత చెందినటువంటి దావీదు జీవితంలో, పాపము చోటు చేసుకున్న దావీదు జీవితంలో తిరిగి మరలా దేవుని సన్నిధిలోనికి తిరిగి ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏమై ఉన్నదంటే, ప్రభువా నీ రక్షణానందము మరలా నాకు పుట్టించు. ఎప్పటికప్పుడు ఆ ఆనందాన్ని మనం విడవకూడదు. లోకములో ఉన్న శరీర సంబంధమైన, లోక సంబంధమైన మనుషులు లాగుతుంటది. కాబట్టి ఆయనలో ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది. ఆ సంతోష సమాధానం కలిగి ఉండాలంటే నీ హృదయం దేవుని యొద్ద. ఆత్మ సంబంధమైన విషయములలో మనం జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్య గ్రంథములో రాయబడినటువంటి మాటల్లో మనం 16వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, ఆ రాత్రి ఆ గడియలోను అతని వారితో తీసుకుని వచ్చి వారి గాయములను కడిగను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్టిస్మము పొందిరి. చూడండి, ఎవరినైతే పౌలు శీలను కొట్టారో ఆ చెరసాల నాయకుడు వీళ్ళకున్నటువంటి సత్ప్రవర్తన చూసి, వీళ్ళకున్నటువంటి దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను చూసి, వాళ్ళ గాయాలు ఏ చేత్తోనైతే కొట్టారో ఆ గాయాలని కడిగి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యలారా మేమేం చేయాలి? మారు మనసు పొందాలంటే మేమేం చేయాలి? రక్షణ పొందటానికి సిద్ధపడిపోయారు. వారి గాయాలు కడిగి వెంటనే అతని ఇంటి వారందరూ కూడా బాప్టిసం పొందారు. దేవుని ఇంటి వారు బాప్టిసం పొందారా? దైవజనులు చెప్తున్న మాటలు విని ఇంకా నువ్వు డెలివ్ చేస్తున్నావా? 34లో కూడా చదివితే, మరియు అతడు వారి ఇంటి వారితో ఇదిగో వచ్చి భోజనమును పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను రాయబడింది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుందో, ప్రభు చెప్తున్న మాట, నీకు నీ ఇంటికి ఎప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడు సంతోష సమాధానాలు ఉంటాయని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులోని 11:14 వచనంలో చదివితే,
నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందెదరో ఆ మాటలను అతడు నాతో చెప్పెను. అతని వాక్యము చెప్తున్నటువంటి విషయంలో ఇక్కడ దేవదూత చూపించినటువంటి చెప్పిన సంగతుల గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో ఎవరైతే ఏ మాట అయితే విన్నారో ఆ మాటను బట్టి రక్షణ పొందినట్లుగా రాయబడింది. ఈరోజు రక్షణ పొందటానికి దేవుడు మనకి సమీపముగా ఉన్నారు. రక్షణకర్త అయినటువంటి దేవుడు మనకి సమీపముగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంత గొప్ప రక్షణను ఎక్కడ కూడా నిర్లక్ష్యము చేయక ప్రభు సన్నిధిలో లేఖనములు తెలియజేస్తున్నటువంటి మాటల్లో మీరు చాలా జాగ్రత్తగా గమనించి చివరికి ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథములు 20వ అధ్యాయంలో 5వ వచనంలో చదివితే, యెహోవా నీ రక్షణను బట్టి మేము ఉత్సాహము చేయుచున్నామని చెప్తున్నారు. దేవుని నామమును బట్టి జయధ్వజము ఎత్తుతున్నామని ప్రార్థన చేస్తూ యెహోవా మా ప్రతి కార్యములన్నీ సఫలపరచినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి రక్షణను బట్టే నీకు జయ ఉత్సాహం, రక్షణను బట్టే జయధ్వని ఎత్తగలుగుతావు. ఆ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. యేసు ప్రభువాన్ని నమ్మటం అంటే, యేసు ప్రభువాన్ని వెంబడించటం అంటే ఆ రక్షణ ఆనందం ఉండాలి. ఒక రక్షణ పాత్రగా నువ్వు ఉండాలి. ఆ రక్షణలో నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే నీకు అక్కడ జయ ఉత్సాహము, సంతోషము, నీ కుటుంబానికి నెమ్మది, అన్ని విషయాల్లో ప్రభు నీకు సమకూర్చునుగాక. కాబట్టి ఆ రక్షణలో ఉన్న ఆనందము నీకు, నీ కుటుంబాలకు కలుగునట్లుగా ఈరోజు ప్రార్థన చేసుకో. రక్షణ లేకపోతే రక్షణకు సిద్ధపడు. రక్షణ పొందుకున్న నీ జీవితంలో ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ దేవునికి విరోధముగా ఉన్నావో నిన్ను నీవు సరిచేసుకొని అంత గొప్ప రక్షణను జాగ్రత్తగా కొనసాగించేటువంటి రోజులు ఈ రోజులు దేవుడితో నిబంధన చేసుకో. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభించాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి రక్షణ ఆనందము, సంతోష సమాధానం మీ సన్నిధిలో ఉంది. నా హృదయం ఎంతో సంతోషముతో ఉన్నది. హన్న మీరు చూపించిన రక్షణను బట్టి, ఆమె జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు ఈరోజు వాక్యముతో మాతో మాట్లాడారు. రక్షణ పాత్ర చేతపట్టి మీ సన్నిధిలో ప్రార్థించే ప్రతి ఒక్కరు, ఇదిగోనైనా ఏ ఒక్కరు కూడా ఇంత గొప్ప రక్షణలో జయధ్వజం ఉన్నది, జయ ఉత్సాహం ఉన్నది, ప్రార్థన అంగీకరించి సఫలపరుస్తావు. ప్రతి ప్రార్థనలన్నీ కూడా మీరు విని ప్రతిఫలము దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేసి ఈ రక్షణ పాత్రలుగా కుటుంబాలలో వారు నివసిస్తున్న నివాస స్థలములో రక్షణానందము కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.